కేవలం 7 రోజులు అంతే. ఈ 7 రోజుల్లో మన మనసుని కంప్లీట్గా రీసెట్ చేసి ఓ కొత్త మనిషిలా మార్చేసే ఒక పురాతన జపనీస్ సీక్రెట్ ఉంది. మరి అదేంటో, ఆ అద్భుతమైన జర్నీ ఎలా ఉంటుందో పదండి కలిసి చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా చాలా దూరంగా పారిపోతే ఎంత బావుంటుందో అని? మనలో చాలామందికి బహుశా ప్రతిరోజూ ఈ ఫీలింగ్ వస్తూనే ఉంటది కదా. పొద్దున్న అలారం మోగింది మొదలు రాత్రి ఫోన్ పక్కన పెట్టే వరకు నాన్ స్టాప్ పరుగు. మన బ్రెయినేమో 100 ఆలోచనలు, 1000 టెన్షన్లతో ఒకటే కిచిడి, ఒకటే గందరగోళం. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలీదు, కాని ఆగకుండా పరుగుడుతూనే ఉన్నాం. గడిచిపోయిన దాని గురించి బాధ, జరగబోయే దాని గురించి భయం. ఈ పరుగు పందెంలో ప్రశాంతత అనేది ఓ ఎండమావలాంటిది. దగ్గరికి వెళ్తే మాయమైపోతుంది. కరెక్టే కదా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ శాంతి కోసం మనం హిమాలయాలకు వెళ్లాల్సిన పని లేదు. చేస్తున్న జాబ్ వదిలేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే అసలైన ప్రశాంతతకు దారి కొత్త విషయాలు నేర్చుకోవడంలోనో యాడ్ చేసుకోవడంలోనూ లేదు. దానికి బదులుగా మనలో పేరుకుపోయిన అనవసరమైన భారాన్ని దించుకోవడంలో ఉంది. అంటే ఎంటీ చేసుకోవడంలో. ఈ ఒక్క పాయింట్ అర్థం కావాలంటే జెన్ ఫిలాసఫీని చెప్పే ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ కథతో స్టార్ట్ చేద్దాం. ఓసారి ఏమైందంటే, ఒక పెద్ద ప్రొఫెసర్ ఉండేవారు. తనకు అన్ని తెలుసు, అన్నీ చదివేశాను అనే గర్వమనమాట. జెన్ గురించి కూడా తెలుసుకుందాంలే అని చెప్పి ఓ జెన్ మాస్టర్ దగ్గరికెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ ప్రొఫెసర్ జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ జెన్ మాస్టర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా టీ పోయడం స్టార్ట్ చేశారు. కప్పు నిండిపోయింది. అయినా సరే ఆయన ఆపట్లేదు. పోస్తూనే ఉన్నారు. టీ అంతా కింద ఉలికిపోతోంది. ఇది చూసిన ప్రొఫెసర్కి కంగారొచ్చేసి, అయ్యో ఆపండి, కప్పు ఫుల్లైపోయింది కదా అని గట్టిలా అరిచేశాడు. అప్పుడు ఆ మాస్టర్ చాలా ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నారు, ఈ కప్పులాగే నీ మనసు కూడా నీ అభిప్రాయాలతో, నీ నాలెడ్జ్తో నిండిపోయింది. ముందు దాన్ని ఖాళీ చెయ్యి. అప్పుడే గదా నేను చెప్పే కొత్త జ్ఞానం లోపలికి వెళ్లేది. చూడండి ఎంత సింపుల్గా, ఎంత పెద్ద లైఫ్ లెసన్ చెప్పారో. ఈ రెండు మనం భౌతిక శుద్ధికి కేటాయిద్దాం. ఎందుకంటే సింపుల్ లాజిక్. మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే కదా మన లోపల శాంతి అనేది మొదలయ్యేది. సో డే 1 డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక్కరోజు, జస్ట్ ఒక్కరోజు సోషల్ మీడియా స్క్రోలింగ్కి, నెగటివ్ న్యూస్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దీనివల్ల మన బ్రెయిన్కి నాన్ స్టాప్గా వచ్చే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఆగి దాని రివార్డ్ సిస్టమ్ రీసెట్ అవుతుంది. ఇక డే 2 మనముండే స్పేస్ని క్లీన్ చేసుకోవాలి. మన గది, మన వర్క్ స్పేస్. ఎందుకంటే చిందరవందరగా ఉన్న గది మన మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్కి అద్దం పడుతుంది. ఓకే, బయట ప్రపంచాన్నే క్లీన్ చేసేశాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మానసిక శుద్ధి. మనం లోపలి ప్రపంచాన్ని అంటే మన మనసుని క్లీనప్ చేసి రీసెట్ చేసే టైం వచ్చింది. మరి 3వ, 4వ రోజుల్లో మనం ఏం చేయాలో చూద్దాం. డే 3 నిక్సన్ అనేదాన్ని ప్రాక్టీస్ చేద్దాం. వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ ఏమీ చేయకుండా ఉండటం అనే ఒక అద్భుతమైన ఆర్ట్ ఇది. జస్ట్ ఒక 10 నిమిషాలు ఏ పని చేయకుండా సైలెంట్గా కూర్చోండి. మైండ్లోకి ఆలోచనలొస్తాయి కదా, వాటిని ఆపొద్దు, జడ్జ్ చేయొద్దు. జస్ట్ ఆకాశంలో తేలియాడే మేఘాల్లా చూస్తుండండి, అంతే. ఇక 4వ రోజు ఆలోచనల మీద కొంచెం కంట్రోల్ వచ్చాక మనం సింగిల్ టాస్కింగ్ మీద ఫోకస్ పెడతాం. మనలో చాలామందికి ఒక అపోహ ఉంది. మల్టీటాస్కింగ్ అంటే ఒకేసారి 10 పనులు చేస్తే గ్రేట్ అని. కాని నిజం చెప్పాలంటే అదొక పెద్ద అబద్ధం. మల్టీటాస్కింగ్ మన మైండ్లో కన్ఫ్యూషన్ తప్ప ఇంకేమీ క్రియేట్ చేయదు. కాని సింగిల్ టాస్కింగ్ అంటే ఏ పని చేస్తున్నామో దానిమీద 100% ఫోకస్ పెట్టడం. ఆ క్షణాన్ని మనం నిజంగా, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. భావోద్వేగాల నుండి ఫ్రీడమ్. ఇప్పుడు దాకా మన శరీరాన్ని, మనసుని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం. డే 5, డే 6లో ఇదే మనం చేయబోయేది. సో 5వ రోజు లెట్ గో ఆఫ్ కంట్రోల్. అంటే జీవితంలో ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలి, మనం అనుకున్నట్టే జరగాలి అనే పట్టుదలని వదిలేయాలి. జరిగేది ఏదైనా మనం మంచిగే జరుగుతుంది అని నమ్మగలిగితే చాలు, సగం టెన్షన్ అక్కడే ఎగిరిపోతుంది. ఇక 6వ రోజు ప్రకృతితో కనెక్ట్ అవ్వడం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఓ అరగంట పచ్చని పార్క్లోనో చెట్ల మధ్యలోనో గడపండి. అప్పుడు మనకే అర్థమవుతుంది ఈ విశాలమైన ప్రకృతి ముందు మన ప్రాబ్లమ్స్ ఎంత చిన్నవో కదా అని. శూన్యస్థితి. 6 రోజులు గడిచిపోయాయి. మన శరీరాన్ని, మనస్సుని, ఎమోషన్స్ని అన్నిట్నీ శుద్ధి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు లాస్ట్ డే, ఫైనల్ డే. ఈ మొత్తం జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇది.
అసలైన సీక్రెట్ అంతా ఈ 7వ రోజులోనే ఉంది. 7వ రోజు మనల్ని జీరో స్టేట్కి తీసుకెళ్తుంది. అంటే శూన్యస్థితి. ఇన్ని రోజులు మనం చేసిన ప్రాక్టీస్ అంతా ఈ ఒక్క స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే. ఆలోచనల భారం అస్సలు లేని కంప్లీట్ పీస్ఫుల్ స్వచ్ఛమైన ఒక స్థితి అన్నమాట. మరి ఈ జీరో స్టేట్కి ఎలా చేరుకోవాలి? చాలా సింపుల్. రెండు రూల్స్. నంబర్ 1 సైలెన్స్ అంటే మౌనం. అనవసరంగా మాట్లాడటం మన ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. మౌనంగా ఉండటం ఆ ఎనర్జీని కాపాడుతుంది. నంబర్ 2 గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. నాకది లేదు ఇది లేదుని కంప్లైంట్ చేయడం మానేసి మన దగ్గర ఉన్నవాటికి థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టండి. కంప్లైంట్స్ ఎనర్జీని పీల్చేస్తే గ్రాటిట్యూడ్ మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ 7 డే ఛాలెంజ్ అనేది ఎక్కడితో అయిపోయే ఒక ఎండ్ కాదు. ఇది ఒక కొత్త బిగినింగ్. ఒక కొత్త అద్భుతమైన ప్రశాంతమైన లైఫ్ స్టైల్కి ఇది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఈ మొత్తం జర్నీ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం ఒక్కటే. రియల్ లైఫ్, నిజమైన జీవితం అనేది గడిచిపోయిన నిన్నలో లేదు, రాబోయే రేపట్లో అస్సలు లేదు. అది కేవలం మన ఇప్పుడు ఈ క్షణంలో ఉంది. సో గతాన్ని పట్టుకుని వేలాడటం, భవిష్యత్తు కోసం కంగారుపడటం ఆపేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. గతం తాలూకు బాధ, భవిష్యత్తు తాలూకు భయం, ఈ బరువులేవి లేకుండా జస్ట్ ఈ మూమెంట్లో, ఈ ఒక్క క్షణంలో కంప్లీట్ ఫ్రీడంతో బ్రతికితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది?